కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. గృహయోగం ఉంది, వాహన యోగం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి శని ద్వితీయంలో మీన రాశిలో సంచారం, ఏలినాడు శని 3వ దశ నడుస్తోంది. గత 5 సంవత్సరాల కంటే కొంతమేర వీరికి బాగుందని చెప్పచ్చు. ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు అలాగే వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధిని మరింత విస్తరింప చేయడానికి ఎక్కువగా శ్రమిస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. చేసే పనిలో ఏ ఆటంకం లేకుండా చూసుకుంటారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేయడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. అయితే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, ఏ కోర్స్ తీసుకోవాలి అనే ఆలోచనలో పడతారు. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. పంచమంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధాలు రాక వచ్చిన సంబంధాలు చెడిపోవడం, లేదంటే మనకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే మనకు నచ్చకపోవడం, ఇలా ఏవైతే సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయో అవి ఈ వారం ఒక మంచి సంబంధం కుదిరి వివాహ దిశగా వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించి, మోకాలకు సంబంధించి, నరాలకు సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. నాగసింధూరాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.